యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా యెహోవా సుందరపురమా. అబ్రహాము కూడా వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతమునకు వచ్చాడు, దీని ద్వారానే వాగ్దాన భూమికి వెళ్ళాడు అనేది కూడా లేఖనాల్లో మనము చదవవచ్చును. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి మనము టెల్ దాన్ అనే ఒక ప్రాంతంలో ఉన్నామండి. ఈ టెల్ దాన్ అనే ప్రాంతం పాత నిబంధన గ్రంథములో లాయీషు అనే పేరుతో పిలువబడేది. మరి దీనికి టెల్ దాన్ అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి పాదయాత్ర చేసి వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టిన తర్వాత దేవుడు దాను గోత్రీకులకు ఈ ప్రాంతాన్ని స్వాస్థ్యంగా ఇచ్చారు. ఇక్కడ దాను గోత్రీకులు నివసించడం ద్వారా దీనిని టెల్ దాన్, దాను అనే ప్రాంతంగా పిలువబడింది. అబ్రహాము కూడా వాగ్దాన భూమికి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతమునకు వచ్చాడు, దీని ద్వారానే వాగ్దాన భూమికి వెళ్ళాడు అనేది కూడా లేఖనాల్లో మనము చదవవచ్చును. ఈ ప్రస్తుతానికి నా వెనకాల మీరు చూస్తుంది హెర్మోను పర్వతం మీద నుండి మంచు కరిగి వచ్చి జలములుగా జారుతూ యోర్దానుగా ప్రారంభించబడింది. ఆ పాయను మనం చూస్తున్నాం. నిజంగా ఇది చూసే కృప దేవుడు మనకిచ్చారు. మన దేవుడు జలముల మీద ఆసీనుడు. నేడు మన మీద కూడా ఆయన ఆసీనుడుగా ఉంటే మనము ఆశీర్వదించబడతాం. సర్వోన్నతుడైన దేవునికే మహిమ కలుగునుగాక. ప్రస్తుతానికి మనము హెర్మోను పర్వతం మీద ఉన్న మంచు కరిగి నీళ్ల రూపంగా ప్రవహిస్తున్నటువంటి ఈ నీటిని మనం చూస్తున్నాం. చూడండి, 2 కన్నులు చాలవంటే ఇదే కావచ్చు. యోర్దాను నది పుట్టుక ఇక్కడే జరుగుతుంది. ఇది యోర్దాను నదిగా ప్రారంభించబడుతుంది. ఎంత అందమైన నేచర్ని మనం చూస్తున్నామండి. అద్భుతం. దేవుని కృప, దేవుని సృష్టి ఎంత ఉన్నతమైనది. చూద్దాం ఇదంతా కూడా. యోర్దాను నది పుట్టుకండి ఇది.
నా వెనకాల మీరు చూస్తున్నారు, జల ప్రవాహ ధారల ధ్వని మనకు ఎలా వినపడుతుందో చూసారా? జల ప్రవాహ ధారల ధ్వని. ఈ జలములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హెర్మోను పర్వతం మీదనున్న మంచు కరిగి నీళ్ల రీతిగా ప్రవహిస్తూ యోర్దాను నది ఇక్కడ పుట్టిందండి. ఇది యోర్దాను నది పుట్టుక. ఇక్కడ నుండి డెడ్ సీ వరకు యోర్దాను నది గలిలీ సముద్రాన్ని తాకుతూ అలా డెడ్ సీలో కలిసిపోతుంది. అక్కడతో ముగింపు. యోర్దాను నది పుట్టుకిది. యోర్దాను నది పుట్టుకి ఇక్కడ, యోర్దాను నది డెడ్ సీలో. చూడండి, విస్తారమైనటువంటి జల ప్రవాహముల దారల ధ్వని. ఆయన జలముల మీద ఆసీనుడైన దేవుడని మనము క్రీస్తు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. యేసు ప్రభు వారి గురించి, యెహోవా దేవుని గురించి. ఈ జలముల మీద ఆయన ఆత్మ అల్లాడుచూ ఉంది. నేడు ఆయన ఆత్మ మన మీద కూడా నింపబడునుగాక. దేవుని ఆత్మతో మనమందరము నింపబడుదుముగాక. ఈ స్థలమును చూచే కృప దేవుడు మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ? May God bless you richly. Thank you.